ఈ వీడియోలో హౌస్ వైరింగ్ నేర్చుకోవాలనుకొని ఆసక్తి ఉన్న వాళ్లకు ఈ వీడియో చక్కగా పనికొస్తుంది. వన్ రూమ్ వన్ బోర్డు హౌస్ వైరింగ్ ఎలా ఉంటుంది అనేది చక్కని ఉదాహరణ ఈ వీడియోలో గ్రాఫ్ ద్వారా తెలియజేయడం జరిగింది. మరియు ఈ వీడియో ఎవరైనా బోర్డులో వైర్ కట్ అయితే అసలు వైరింగ్ డయాగ్రామ్ ఎలా ఉంటుందనే చక్కని అవగాహన కొరకు ఈ వీడియో పనికొస్తుంది. బోర్డు నుంచి ట్యూబ్ లైట్లకు కనెక్షన్ ఎలా ఇవ్వాలి, ఫేస్ న్యూట్రల్ ఎలా సప్లై ఇవ్వాల్సి వస్తుంది, స్విచ్ నుంచి ట్యూబ్ లైట్కి ఎలా సప్లై ఇవ్వాలనేది ఈ వీడియోలో వివరించడం జరిగింది. అదేవిధంగా సీలింగ్ ఫ్యాన్ కూడా అదే బోర్డు నుంచి ఒక రెగ్యులేటర్ను ఉపయోగించి ఎలా ఇస్తామనేది ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బల్బ్ కనెక్షన్ కూడా ఈ వీడియోలో ఎలా ఇవ్వాలనేది తెలియజేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ అయిందనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రాఫ్లో 4 స్విచ్లు, ఒక సాకెట్ అంటే 3 పిన్ సాకెట్, ఒక డిమ్మర్ ఫ్యాన్ రెగ్యులేటర్ ఇవ్వడం జరిగింది. మరియు ఒక మెయిన్ బోర్డు ఇందులో చూపించడం జరిగింది. ఒక ట్యూబ్ లైట్, ఒక బల్బ్, ఒక ఫ్యాన్. ఇది హౌస్ వైరింగ్ డయాగ్రామ్ అండి. ఓన్లీ వన్ రూమ్ డయాగ్రామ్, వన్ బోర్డు వన్ రూమ్ డయాగ్రామ్ ఇది. దీంట్లో చూడండి, ఫస్ట్ మెయిన్ బోర్డు నుంచి 4 స్విచ్చెస్ ఉన్నటువంటి బోర్డుకి ఫేస్ రెడ్ కలర్లో ఉన్నటువంటి లైన్ ఫేస్ వైర్ వచ్చింది. 4 స్విచ్లను వాటి 4 పోల్స్ను డమ్మీ చేసి ఒకటే రెడ్ వైర్ అక్కడ సప్లై ఇవ్వడం జరిగింది. రెండవది న్యూట్రల్ అండి. అదే బోర్డు నుంచి న్యూట్రల్ వైర్ బ్లాక్ కలర్లో 3 పిన్ సాకెట్కు అక్కడ ఇవ్వడం జరిగింది. మీ ఇంట్లో ఉన్నటువంటి సింగిల్ బోర్డును ఓపెన్ చేసి ఉల్టా తిప్పి చూస్తే కూడా ఇదే సప్లైలు ఉంటాయండి. ఈ సప్లైలు తప్ప ఇంకా అదనమైనటువంటి వేరే సప్లైలు ఉండవు. కాకుంటే కొన్ని బోర్డులలో ఇన్వర్టర్ సప్లై ఉంటుంది. ఇన్వర్టర్ కనెక్షన్ గురించి కూడా మళ్ళీ వీడియో చేస్తాను, ఆ వీడియోలో చూద్దరు. ఇది ఇన్వర్టర్ లేని బోర్డు సప్లై. ఇది బేసిక్ నాలెడ్జ్ పర్పస్లో చేసినటువంటి ఈ గ్రాఫ్ను గమనించండి. ఇప్పుడు ఫస్ట్ స్విచ్, లెఫ్ట్ నుంచి ఫస్ట్ స్విచ్ తీసుకుంటే ఆ స్విచ్ పోల్ నుంచి డిమ్మర్కు అంటే రెగ్యులేటర్కు ఒక సప్లై పోయింది. అక్కడి నుంచి ఆ డిమ్మర్ ద్వారా ఫ్యాన్కు ఒక సప్లై పోయింది రెడ్ లైన్ ద్వారా. అదే ఫ్యాన్కు ఈ సాకెట్ దగ్గర ఉన్నటువంటి న్యూట్రల్ వైర్ ఏదైతే ఉన్నదో న్యూట్రల్ వైరు డైరెక్ట్ ఫ్యాన్కు వెళ్ళడం జరిగింది. ఇక రెండవ స్విచ్ తీసుకుంటే ఆ రెండవ స్విచ్ సింగిల్ పోల్ నుంచి ఫేస్ వైర్ బల్బుకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ అదే న్యూట్రల్ వైర్ని ఇక్కడ నుంచి 3 పిన్ సాకెట్ నుంచి న్యూట్రల్ వైర్ను కూడా అక్కడికి సప్లై ఇవ్వడం జరిగింది. ఓకే, మూడవ స్విచ్ తీసుకుంటే మూడవ స్విచ్ నుంచి ట్యూబ్ లైట్కి సప్లై రెడ్ వైర్ ద్వారా, రెడ్ లైన్ ద్వారా సప్లై ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అదే న్యూట్రల్ వైర్ను 3 పిన్ సాకెట్ నుంచి పోయినటువంటి న్యూట్రల్ వైర్ని ఆ ట్యూబ్ లైట్కు ఇవ్వడం జరిగింది. ఇక్కడ న్యూట్రల్ వైర్ అనేది కామన్. ఎవ్రీ టైం, ఎనీ టైం బల్బ్ దగ్గర, ట్యూబ్ లైట్ దగ్గర, ఫ్యాన్ దగ్గర న్యూట్రల్ వైర్ అనేది ఎవ్రీ టైం ఉంటుంది. ఓన్లీ కంట్రోలింగ్, స్విచ్ కంట్రోలింగ్ ద్వారా మాత్రమే ఫేస్ కంట్రోల్ అవుతుంది. స్విచ్ బంద్ చేసినప్పుడు ఫేస్ ఆఫ్ అవుతుంది, స్విచ్ ఆన్ చేసినప్పుడు ఫేస్ ఆన్ అవుతుంది. సప్లై ఆయా ఇన్స్ట్రుమెంట్స్ దగ్గరికి, డివైజెస్ దగ్గరికి సప్లై పోతుంది. వాటి కంట్రోల్స్ స్విచ్చెస్. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే 3 పిన్ సాకెట్కు ఒక స్విచ్ కంట్రోలింగ్ ఇవ్వడం జరిగింది. స్విచ్ ఆన్ చేస్తే 3 పిన్ సాకెట్లోనికి పవర్ వెళ్తుంది. స్విచ్ ఆఫ్ చేస్తే 3 పిన్ సాకెట్కు ఉన్నటువంటి సప్లై బ్రేక్ అవుతుంది. అదేవిధంగా అదే 3 పిన్ సాకెట్కి న్యూట్రల్ వైర్ కూడా ఉన్నది. ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే 3 పిన్ సాకెట్కు ఉన్నటువంటి థర్డ్ పిన్కి గ్రీన్ వైర్ ఉన్నది. చూడండి, ఆ గ్రీన్ వైరు హౌస్కు పెట్టినటువంటి ఎర్త్ వైరు. అది ఇంటి ఆవరణలో ఎక్కడైనా గుంట తీసి ఆ గుంటలో బొగ్గులు, ఇసుక, ఉప్పు అనేటివి కలిపి ఒక కాపర్ రాడ్ ఉపయోగించి దాని ద్వారా తీసుకొచ్చినటువంటి వైరు 3 పిన్ సాకెట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇదే సింగిల్ వైరు హౌస్ వైరింగ్ మొత్తం తిరుగుతుంది. ఎక్కడెక్కడైతే గ్రౌండ్ కావాలో, ఇంటికి ఎర్త్ కావాలో అక్కడికి సప్లై పంపించడం ఆ గ్రీన్ వైర్ ద్వారా లేదా మనం సెలెక్షన్ చేసుకున్న వైర్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ డయాగ్రామ్ మీకు సింపుల్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలలో ఫ్రెండ్స్, ఇన్వర్టర్, ఒక బోర్డులో ఇన్వర్టర్ కనెక్షన్, నార్మల్ కనెక్షన్ కలిసి ఎలా ఉంటాయి అనేది ఇంకొక వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఈ గ్రాఫ్ స్క్రీన్ షాట్ చేసుకొని
ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.